గొట్టలున్నాయి కదా దీనికి గొట్టలున్నాయి కదా దీనికి ఈ దొంగతనం చేయడం నాయే దెంకపోయి ఏం పేరు సైదమ్మ మాయావి ఇవి దాని కొట్టలున్నాయి కదా మళ్ళా హలో గైస్ వెల్కమ్ టు స్వామి అఫీషియల్ కామెడీ. సో గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి అయితే మనం మంగళవారం అంగట్లోకి వచ్చినాం. అంగట్లో మా మేకలు పోయినాయి, మా గొర్రెలు పోయినాయి, 20 గొర్రెలు పోయినాయి. రాత్రి పోయి అమ్మో తలకాయ పట్టుకొని చచ్చిపోతాను. ఆయన మా గొర్రెలు మా గీరు లేకపోతే మేము చచ్చిపోతా. వీడియో చేసినాం. వీడియో జబర్దస్త్ అంటే జబర్దస్త్ వచ్చింది. సో గైస్ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఓ అమ్మా వంగవారు చూసేది కాదు, ఏడు తెచ్చినావు ఇంటికాడ కాదు. రాత్రి మేకలు తింకపోయారు. మాదే ఇది మాదే అంట కట్టు. మరి ఏడు తెచ్చినావు దీన్ని? ఓ పెద్దమ్మా ఏడు తెచ్చినావు? రాత్రి దింకపోయారు. రాత్రి మేకలు దింకొచ్చారు. ఇది మాదే నాదే. మరి ఓ కాదు, అది మాది. దాని కొమ్ములు ఉన్నాయి, దాని కొమ్ములు ఉన్నాయి. అయ్యో వంగవారు చూస్తారు, ఆ కొమ్ములు మాయాలి. అరే ఇది కనిపిస్తుంది గోయ్. ఓమ్మా ఓమ్మా సోమవారం ఎట్లా తెస్తావు? మరి మన్నాను ఎట్లా మాట్లాడుతున్నావు? మరి నిన్న సోమవారం అంటే అది దెంకొచ్చిన మేక అంటే దొడ్డిలో కాదు, 20 మేకలు పోయినాయి. మరి గడ్డ తీసుకోపోతావు? ఓ పెద్దమ్మా మేము సుమరపల్లి వచ్చాం, మేము సుమరపల్లి వచ్చాం. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఆ మేక మాది. ఓ ఓ పెద్దమ్మా జైలు కాదు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి వచ్చినావు. ఆ మేక ఏడు తెచ్చినావు చెప్పు? మరి నువ్వు ఎందుకు నిన్న తెచ్చినా అని చెప్పినావు? నువ్వు ఏమన్నది ఇలాక నిన్న తెచ్చినావు? నిన్న తెచ్చినావు నీ దొంగతనం చేయడం నాయే దెంకపోయి. నీ దొంగతనం చేయడం నాయే దెంకపోయి. 20 మేకలు నాయే దెంకపోయారు. ఓ పెద్దమ్మా అదా 20 మేకలు మా దెంకపోయారు. ఒక్కది కాదు, ఈ కొమ్ములు మాయ. గట్ట మాట్లాడుతావు నువ్వు మాయ అంటే. నేనే దొంగనా? నేనే దొంగనా? హోటల్ ఉన్నాయి చూడు. ఏడు తెచ్చినావు? ఇవే ఏడు తెచ్చినావు? ఓళ్ళు తెచ్చిరు. రాత్ర మా 20 గొర్రెలు పోయినాయి, మేకలు పోయినాయి, ఆయే ఉన్నాయి. దీని కొట్టలు ఉన్నాయిగా. ఏడు తెచ్చినావు? ఏడు తెచ్చినావు? ఇవి ఏడు తెచ్చినావు? తీసుకున్నావా? దెంకొచ్చిరోరు మాయ బాబీ.
ఓలు ఓలు మావే అవి గొండు 20 గొర్రెలు పోయినాయి రాత్ర. గొర్రెలు కాదు మేకలు 20 మేకలు పోయినాయి. తుమ్మలపల్లి ఒంగూరు కాదు కుర్మేట అవుతారు. తుమ్మలపల్లి హుషారు కాదు. అగో బాయి పాడు అగో ఏమంటారు భాషలా ఓ మాయి గో కనిపిస్తున్నాయి మావి అవి. మీ దగ్గర మేము రాలే అర్థమైందా? కొమ్ములు గుట్టి ఉన్నాయిగా కొమ్ములు ఉంటే మాయే కాదు. ఓ ఏం పేరు నీ బాయా? ఏం పేరు? నా పేరు సైదమ్మ. సైదమ్మ ఇవి మావే. రాత్ర 20 మేకలు పోయినాయి. నీవైతే నీ వాళ్ళ దగ్గర నా వాళ్ళు కాదు దెంక పేరు కేసు గిట్ట పెట్టినాం. పెట్టరాపో. ఓ ఏం పేరు? సైదమ్మ మావే అవి. ఇవి బాగా హుషారున్నావు. ఏం పేరు? సైదమ్మ మావే అవి. ఇవి బాగా హుషారున్నావు. సైదమ్మ అత్తమ్మ ఇది ఇది మాది. మరి మా ఓ సైదమ్మ ఇది మాది కాదు. దిగో ఇది మాది. ఇది పోతు ఓమ్మా సైదమ్మ ఇప్పుడు 10 మందితోని కొన్నా. మాట్లాడకు. మాయి రాత్ర 8,000 కాదు మాయి రాత్ర 20 మేకలు పోయినాయి. నాకు తెలియదు. నేను ఇప్పుడైతే ఇది మా దాని లెక్క ఉంది. మీదైతే మీది ఉండొచ్చు. నేనైతే పైసలు పెట్టి తీసుకున్నా. ఇప్పుడు తుమ్మలపల్లి డిసెంబర్ రాత్ర 20 మేకలు వేసుకపోయారు తల్లి. 2 లక్షల సొమ్ము పోయింది రాత్ర. ఆయన ఏమంటుండు దెంకొచ్చినాయి అంటుండా? భాషలు ఏమంటుండగా మీవేనా ఇవి? మరి ఏడు కొన్నదా? ఇప్పుడు కొన్నా. నేను కొన్నదా? ఇప్పుడు కొన్నా. నేను కొన్నా. ఓర్వివి ఏంది ఏడ తెచ్చినావు? ఒట్టలున్నాయి కదా దీనికి. మా గొర్రెల దొడ్లే తెచ్చినావు ఇవి. ఇవి మావి. ఏం వాలుతుంది? మావయ్య ఒట్టలున్నాయి దానికి. నువ్వు బలం ఉన్నవేంది నాకు అర్థం కదా. ఏడే పట్టుకొచ్చినావు? తుమ్మలపల్లి మా దొడ్లే పట్టుకొచ్చినావా? దొడ్లే కాదు మా రాత్ర దెంకపోయారు. ఇది మాదే. ఇది 2 మాయే. నీవైతే చెప్పు తీసుకొని కొట్టిస్తా. మరి ఇప్పుడు ఓవర్ కాదు. నా గొర్రెలు నేను గుర్తుపట్టి వచ్చిన కొంటపోనా? అదే ఆయన చెప్తానే ఉండు. ఆయన చెప్తుండు మా కొంటపో అని. ఇప్పుడు తాడిపో మాయావి. నువ్వు ఏడ తెచ్చినావు? ఏ గొర్రెలా? మా తుమ్మలపల్లి రాత్రి పోయినాయి గొర్రెలు. 6 గొర్రెలు పోయినాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏడ తెచ్చినావు నువ్వు? పోయినాయిరా నాయన. 6 పోయినాయి. అరే గొర్రెలు మాదే. ఇదేంటి దీని కొమ్ములు లేవు. మాదే ఇవి కొమ్ములు ఉన్నాయి. బక్రీద్ పండుగ నుంచి దాస్తున్నావు. ఒక్కటి కాదు 170 జీవాలు అమ్మిన 4-5 మిలిగాయి. 4-5 మీద 6 పోయినాయి రాత్రి తుమ్మలపల్లి. ఏ గొర్రె దగ్గొచ్చి ఇప్పుడు ఇదేంది కొమ్ములు మాదే. అదేమో మా గొర్రెలు తెచ్చి మమ్మల్ని దెబ్బలు తింటాడు. ఏ ఊరు మీది?
ఏ ఊరే? అంటే గొర్రెపడింది. ఏ ఊరు మీది? ఏ ఊరు? బేగంపేట మాది. బేగంపేట. అదేడా? బేగంపేట. బేగంపేట ఏడా? ఇలా గొర్రెల రాత్ర 6 గొర్రెలు పోయినాయి మాయి. నువ్వు ఏడ తెచ్చినావు చెప్పా గొర్రెలు? నీకు ఏమో కాసుకొచ్చినట్టుంది. కాసుకొచ్చినాయి గొర్రెలు ఏడ తెచ్చినావు? గొర్రె మాయి రాత్ర తాత నువ్వు బాధపడకు. రాత్ర 6 గొర్రెలు పోయినాయి మాయి. తుమ్మలపల్లి. మా గొర్రెలు ఎక్కడ ఉన్నాయి? గత మాట్లాడతారా? ఇచ్చుకో అదేదో ఏమో అన్నావు ఇలాగ 2-3. ఇచ్చుకో అదేదో ఏమో అన్నావు ఇలాగ 2-3. డిప్రెషన్ అదే గొర్రెతో అదే తుమ్మలపల్లి మా 6 గొర్రెలు పోయినాయి. అర్థమవుతుంది? తుమ్మలపల్లి తెలియదు దగ్గర. అందుకనే గై మాయ అని అడుగుతా అంటే ఇలా ఏదేదో మాట్లాడుతుండు. చూపి అది దాని కొట్టలు ఉన్నాయి కదా మళ్ళా. అన్ని పొడైనాయి. దాని కొట్టలు ఉన్నాయి కదా మళ్ళా. అన్ని పొడైనాయి. మా దానికి కూడా ఒట్టలే ఉన్నాయి. ఆ కొమ్మలు ఉన్నాయి. ఇటు నువ్వు టెన్షన్ పడకు. ఆ కొమ్ములు మా గొర్రెలకు ఉన్నాయి. అర్థమవుతుంది? అన్నిటికుంటాయి రా బాబు. కొమ్ములు లేని ఏది ఉండదు. అది ఏడ తెచ్చినావు చెప్పు గొర్రెలు? అరే నీ అమ్మ నీకు చెప్పేతోడు ఎవరు అయ్యా? నీ అమ్మ ఉన్నాయి రాయా జీవాలు. నీకున్నాయి నాకున్నాయి. నాకు 300 జీవాలు ఉన్నాయి. అర్థమవుతుందా? నీకన్నా 170 ఉన్నాయి. నా తుమ్మలపల్లి కుర్మేరు దగ్గర. ఇప్పుడు ఏంది నా గొర్రెలు నాకు ఇస్తాను ఎందుకు బాధపడుతున్నావు? మా నాయన మా నాయన వల్ల నాయన మనవని నువ్వు తల్లి తింటాడు చూడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫోన్ నీకు అర్థమవుతుందా? నువ్వు తల్లి తింటాడు చూడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసినాడు. మా పోరాడు నీకు అర్థమవుతుందా?